हरिः ओं श्रीगुरुभ्यो नमः। पंकजनाभाय संकर्षणाय शान्ताय विश्वप्रबोधाय भूतसूक्ष्मेन्द्रियात्मने सूक्ष्माय वासुदेवाय पूर्णाय पुण्याय निर्विकाराय कर्मनिस्तारकाय त्रयीपालाय त्रैलोक्यपालकाय सोमरूपाय तेजोबलाढ्याय स्वयं ज्योतिषे दुरन्ताय कर्मसाधनाय पुरापुरुषाय यज्ञरतसे जीवतृप्ताय पृथ्वीरूपाकाय लोकाय नभसे अन्तकाय विश्वयोनये विष्णवे जिष्णवे नमोऽस्तु। स्वर्गापवर्गसुद्वाराय सर्वरसात्मने परमहंसाय धर्मपालाय सद्धितफलरूपकाय कृष्णाय धर्मात्मने सर्वशक्तियुक्ताय घनसाङ्ख्ययोगीश्वराय हिरण्यवीराय रुद्राय शिष्टनाथाय दुष्टविनाशाय शून्यप्रवृत्ताय कर्मणे मृच्छवे विराट शरीराय निखिलधर्माय वाग्विभूतये निवृत्ताय सत्पुण्यभूरिवर्चसे अखिलधर्मदेहाय च आत्मने अनिरुद्धाय निभृतात्मने नमोऽस्तु। सर्वसत्त्वाय देवाय सन्नियामकाय बहिरान्तरात्मने कारणात्मने समस्तार्थलिङ्गाय निर्गुणाय वेधसे जितात्मकसाधवे नमोऽस्तु। ఆత్మకు పరిశుద్ధినగ్ధించు వారికి ధ్యేయవస్తు భవద్దివ్యమూర్తిం అంచిత స్వర్గరాజ్యాభిషిక్తునకైన సమధిక స్పృహణీయతముడవేవు సద్భక్తియుత భక్తజన సులభుండవు దుష్టాత్ములకు కడు దుర్లభుండవు ఆత్మదర్శనులకు అరయ గమ్యుండవై అద్ధి విలసిల్లుధు అనఘచరిత ఎట్టి నిఖిల దురారాధ్యునీషు నిన్ను నెరయ సుజనులకు నైన వర్ణింపరాదు వరలనవ్వడు పూజించువాడు విడువజాలునే పద్మదళ నేత్ర సచ్చరిత్ర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఈ మహర్షులందరూ వెళ్ళి ఆ వేణుడితో వాడికి నచ్చజెప్దాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాడు ఈ మహర్షులు ఈ హితాభిలాషులు చెప్పినటువంటి మాటల్ని ఏమాత్రం లెక్క చేయక వాళ్ళందరినీ కూడా హేళన చేస్తూ వాళ్ళందరూ కూడా పరమ మూర్ఖులు అనుకుంటూ వీళ్ళకి బుద్ధి లేదు అనుకుంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడడం ప్రారంభించాడు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నావు కదా. పైగా వాడు ఏమన్నాడు అంటే, భర్త ప్రేమకు దూరమైనటువంటి దుష్ట స్త్రీలాగా మీరందరూ ఈ చారునియందు జారుడు అంటే ఏమిటంటే వీటిల్లో ఈ వ్యభిచారం చేసేటువంటి వాళ్ళ కోసం చేసేటువంటి వాళ్ళలాగా మీరందరూ కూడా ప్రవర్తన చేస్తున్నారు. అటువంటి జారుడిని మీరు శ్రీహరి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అటువంటి ఆ యజ్ఞ పురుషుడు ఎవరు? హూ ఈజ్ హీ అని ఒక ప్రశ్న కూడా వేశాడు వాడు. వేసిన తర్వాత ఏం జరిగిందో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇంకా విదురుడు మైత్రేయ మహర్షి విదురుడితో విష్ణుర్విరించో గిరిశ ఇంద్రో వాయుర్యమో రవిః పర్జన్యో ధనధః సోమః క్షితిరగ్నిరపాం పతిః ఏతజాన్యే చ విబుధాః ప్రభవో వరశపయోః దేహే భవంతి నృపతే సర్వదేవమయో నృపః. తర్వాత ఇంకా వాడికి
సాధారణంగా ఎలా ఉంటుందంటే మూర్ఖులైనటువంటి వాళ్ళు తాము చాలా గొప్పవాళ్ళం అనుకునేటువంటి వాళ్ళు మేమేదో చాలా మేధా సంపన్నులం మాకు అన్నీ తెలుసు అని చెప్పి అక్కడక్కడ విన్నటువంటివి అక్కడక్కడ వాళ్ళకి నచ్చినటువంటి పుస్తకాల్లో ఏవో 4 సెంటెన్సులు చదివేసేసి ధర్మపన్నాలు పన్నుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలులో కొంత నిజం నిజం ఉంటుంది. ఉండి కూడా వాళ్ళ యొక్క అహంకారం, వాళ్ళ యొక్క గర్వం, వాళ్ళ యొక్క మదం అడ్డం పడిపోయి ఆ సత్యాన్ని వాళ్ళకి అనుగుణంగా అన్వయించుకుంటూ మాట్లాడుతూ ఉండేటువంటి రకాలు చాలామంది మనకి ప్రపంచంలో కనిపిస్తూ ఉంటాయి. ఏమిటండి, మీరు ధర్మబద్ధంగా ఉండాలండి, మీరు ఏదో అవినీతి చేయకూడదు, లంచాలు అవి తీసుకోకూడదు, మీ జీతంతో మీరు బతకాలి, మీరు ఇలా ఉండాలి అని చెప్పి మనం ఎవరైనా అన్నాం అనుకోండి, మనం అనకపోయినా ఎవరైనా విన్నాడు అనుకోండి, వెంటనే వాడి పెళ్ళం, వాడి పిల్లలు ఎవరు తీసుకోవటం లేదు, పక్కవాడు తీసుకోవటం లేదా, వాడు తీసుకోవటం లేదా, పొలిటీషియన్స్ ఎంతెంత తినేస్తున్నారు, నేనెంత తీసుకుంటున్నాను అని చెప్పి ఇలాగా వాళ్ళ యొక్క బలహీనతని రెక్టిఫై చేసుకునే బదులు వాళ్ళు మిగతా దోషాలన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి నేను ఆ దోషం చేస్తాను అనేటువంటి విషయంలో వాడు ఉంటూ మళ్ళీ పైగా అంటాడు నేనెంత తీసుకుంటున్నాను, నేను తక్కువే కదా తీసుకుంటున్నాను అని తాను చేసినటువంటి పాపం మీద, తాను చేస్తున్నటువంటి అవినీతి మీద ఒక పనికిరానటువంటి ఆర్గ్యుమెంట్ని ఒకటి పెట్టుకుని ఇంకా పాపకూపంలోకి దిగిపోతూ ఉంటాడు. అదేవిధంగా ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మేము ఇంకా హోమాలు చేసాం, యజ్ఞాలు చేసాం, ఇంతమంది మా చుట్టూ తిరిగి తప్పట్లు కొడుతున్నారు, మమ్మల్ని ఇంతమంది ఫాలో అవుతున్నారు అనేటువంటి విషయం చెప్తూ అది వాళ్ళు సమర్థించుకోవడానికి ఏ విధంగా మాట్లాడతారంటే వేణుడు మాట్లాడినట్టు విధంగా మాట్లాడు. విష్ణు విరించి గిరిశ ఇంద్ర వాయు యమ రవి పర్జన్య ధనద సోమ క్షితి అగ్ని అపాంపతి అని చెప్పి ఓ లిస్టు చదివాడు. అందులో ఏంటంటే విష్ణు, బ్రహ్మ, విరించి బ్రహ్మ, గిరిశ అంటే కైలాసాధిపతి శివుడు, ఇంద్ర వాయువు, యముడు సూర్యుడు, పర్జన్య అంటే మేఘదేవత, ధనద కుబేరుడు, సోమ చంద్రుడు, క్షితి అంటే భూదేవి, అగ్ని, అపాంపతి జలాధిపతి అయినటువంటి వర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు ఏతే వీరు వరశపయో ప్రభవ వీళ్ళందరూ కూడా ఈ చెప్పినటువంటి ఈ లిస్టు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వరశపయో శాపాలు ఇవ్వగలిగినటువంటి సమర్థులు వాళ్ళందరూ అన్నాడు. ఏమిటి వాళ్ళందరూ సమర్థులు, శాపాలు ఇచ్చేటువంటి సమర్థులు అంటున్నాడు ఏమిటా అని చెప్పి ఒక్క క్షణం వీళ్ళు ఆలోచించేటప్పటికీ వాడి యొక్క ఆలోచన ఏ విధంగా మంచి తమాషాగా వాడిని అన్వయం చేసుకున్నాడు చూడండి. అన్యే విబుధా మిగతా దేవతలు కూడా ఉన్నారు, నేను ఏదో పైన లిస్టు చదివానంతే, మిగతా నాకు చాలామంది దేవతలు ఉన్నారు కదా మీకు తెలియదు ఏమిటి అన్నట్టుగా ఒక అహంకార భూయిష్టమైనటువంటి ఒక బాడీ లాంగ్వేజ్తో వాళ్ళు మాట్లాడుతూ అన్యే విబుధా అన్యేచ ఇంకా చాలామంది విబుధాహ దేవతలు వీళ్ళందరికీ కూడా శాపాలు ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్లే కదయ్యా ఓ మహర్షులారా, మీరు అందరూ తెలుసు కదా మీకు. వీళ్ళందరూ నృపతేహ దేహే భవంతి, వీళ్ళందరూ కూడా రాజుల యొక్క దేహాల్లో భవంతి ఉంటారు కదా. కాబట్టి నృప సర్వదేవమయ, అందువల్ల రాజు అయినటువంటి నేను సర్వదేవమయ, నేను సర్వదేవాత్మకుణ్ణి. ఇంకా విష్ణువు కూడా నాలో భాగమే వాడు, ఆ విష్ణువు కూడా నా అంశే. కాబట్టి నృప సర్వదేవమయ భవంతి అని అన్వయం చూడండి ఏ విధంగా చేసుకున్నాడో. అదేవిధంగా ఏమండి మీరు ఏమిటి ఏదో పూజా పునస్కారం ఎందుకు చేయాలండి, లోపల మన మనసులోనే కదా భగవంతుడు ఉన్నాడు. ఉన్నప్పుడు నేను కూర్చుని ఇలా నమస్కారం పెట్టేస్తాను, నాకు ఇదే ఉంది, హాయిగా టీవీ చూసుకుంటాను, ఇది చూసుకుంటూ ఉంటాను, ఇల్లు తుడుచుకుంటాను, బట్టలు ఆరేసుకుంటూ ఉంటాను, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, దేవుడు ఎక్కడ లేడు, అక్కడ తిరగాల, ఇక్కడ తిరగాల, ఆ గుడికి వెళ్ళాలా, ఈ గుడికి వెళ్ళాలా, ఇవి చెయ్యాలా, అవి చెయ్యాలా, దేవుడు ఎక్కడ లేడు అనేటువంటి పనికి రాని మాటలు మాట్లాడేటువంటి వాళ్ళ ఎవరి వంశం చెందిన వాళ్ళందరూ వేణుడి యొక్క మనవలే వీళ్ళందరూ కూడా.
కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి అసందర్భమైనటువంటి అర్థం బద్ధం లేనటువంటి ఆ లాజిక్ మానవులందరూ కూడా ప్రయోగం చేస్తూ ఉంటారు. ఏమండి వాళ్ళు మిమ్మల్ని అవమానం చేస్తున్నారు, వాళ్ళకి దూరంగా ఉన్న వాళ్ళ నేచర్ అంతేనండి అని బలహీనత అన్నమాట. వాళ్ళు చుట్టూ తిరగడం, వాళ్ళ యొక్క మోహంలో పడిపోతూ ఉంటారు. అదేవిధంగా ఉదాహరణకి మన ప్రజలు చూశారనుకోండి, ప్రజలు ఏం చేస్తారండి అనేటప్పటికి వాళ్ళు అబ్బో వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళు చాలా మంచి పనులు చేశారు కాబట్టి వీడిని మనం ప్రజాపాలకుడి కింద ఎన్నేసుకుందాం, ఏం వాళ్ళు అన్యాయాలు చేయలేదా వీళ్ళు అన్యాయాలు చేయలేదా అని చెప్పేసేసి పరమ దుర్మార్గుల్ని మనం పరిపాలకుల కింద ఎంచుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, అటువంటి ప్రజలు కూడా ఈ వేణుడు లాంటి వాళ్ళే. కాబట్టి ఈ వేణుడి యొక్క మనస్తత్వాన్ని జాగ్రత్తగా మనం ఫాలో అవుతూ ఉండాలి. అందుకని ఏమిటంటే మామూలుగా శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే రాజు విష్ణు స్వరూపం కలిగినటువంటి వాడు అని చెప్పింది. అందువల్లే ఆ మధ్యన ఏం చేశారు అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడికి వెళ్ళి నీవు దేవుడివి, నువ్వు విష్ణుమూర్తి, సాక్షాత్తు విష్ణుమూర్తివి నువ్వు అని చెప్పి వాడికి వాడు శాలువా కప్పేటప్పటికి వాడు ఏం చేశాడంటే మొత్తం ఆ దేవస్థానాన్ని అంతటినీ భ్రష్టు పట్టించేశాడు వీడు. కాబట్టి ఇటువంటి పనులు ఈ వేదం చదువుకున్నటువంటి వాళ్ళు, తర్వాత ఈ బ్రాహ్మలు అనేటువంటి వాళ్ళు, వాళ్ళకి అడుక్కు తిన్నా సరే పర్వాలేదు కానీ ధర్మానికి, ఒక సిస్టమ్కి, ఒక శాస్త్రానికి కట్టుబడి ఉంటేనే దేశం బాగుపడుతుంది అనేటువంటి విషయం చెప్పడానికే ఈ విధమైనటువంటి వీడు ఎంత అద్భుతంగా అన్వయం చేసేసుకున్నాడో చూడండి. దేవతలందరూ కూడా శాపాలు ఇవ్వగలిగినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా నృపదేహే సర్వదేవమయ, ఈ రాజు యొక్క దేహమే దేవతల యొక్క స్వరూపం కాబట్టి నేను కూడా శాపం ఇస్తాను, మీరు ఎక్కువగా మాట్లాడితే మీ దోలు తీరుస్తాను అన్నట్టుగా వాడు ఆ వచ్చినటువంటి మహర్షుల్ని భయపెట్టి ఈ పనికిరానటువంటి అన్వయం చేసుకుంటూ ఉన్నాడు. మరి విష్ణువు యజ్ఞస్వరూపుడు, యజ్ఞభృకు, ఇది అనేటువంటి వాడు కదా, మరి అందువల్ల తను యజ్ఞం చేయాలి కదా. విష్ణువు సాకార స్వరూపమైనటువంటి పరమాత్మ కదా, తర్వాత దేవతలందరూ కూడా విష్ణువు యొక్క అంశలు కదా. మరి అలాంటప్పుడు నువ్వేమో యజ్ఞాలు చేయొద్దు, హోమాలు చేయొద్దు, అవి చేయొద్దు, ఇవి చేయొద్దు అని ఒక పక్కన చెప్తూ నేనేమో సర్వదేవమయునైనటువంటి వాడిని నేను అని చెప్తుంటాడు. ఇలాగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి ఈ వ్యతిరేక భావాలతో మనుషులు దీనినే మామూలుగా ఏంటంటే దీన్ని ఏం చేస్తూ ఉంటారంటే మోసం చేసుకోవడం, ఎవరికి వాళ్ళని మోసం చేసేసుకుంటూ వాళ్ళ యొక్క కన్వీనియన్స్ ప్రకారం మాట్లాడుతుంటూ ఉండేటువంటి దౌర్భాగ్య స్థితి మనకి ఈ వేణుడి ద్వారా వచ్చింది అని భాగవతం చెప్తాం. ఇంకా వాడు ఏమన్నాడంటే తస్మాన్ మాం కర్మభిర్విప్రాయజధ్వం గతం మత్సరాః బలించ మహ్యం హరతమతోన్యః కోగ్రభుక్ పుమాన్. విప్రాహ, ఓ బ్రాహ్మణులారా, తస్మాత్ ఎందువల్ల అంటే నా సమస్త దేవతలు నా దేహంలోనే ఉన్నారు కాబట్టి గత మత్సరాః, మీకు ఓర్వలేనితనం ఉంది. ఆ ఓర్వలేనితనంతో నన్ను కర్మల చేత యజధ్వం ఆరాధించండి, నన్ను ఆధారించండి. మీరు ఏ విధమైనటువంటి నా మీద ఏమీ ద్వేషం, మత్సరం, అసూయ ఏం పెట్టుకోకుండా మీరు నేనేదో తప్పులు పని చేసేస్తున్నాను, నేనేదో ఇచ్చేసేస్తున్నాను అనేటువంటి ఆ ఓర్వలేనితనం పక్కనెట్టేసేసి మీరు మాం కర్మభిః యజధ్వం, నన్ను ఆరాధించండి. కూర్చుని నా మంత్రాలు రాయండి, నా మంత్రాలు రాసేసేసి నా మంత్రాలు చదువుతూ నా పేరు మీద సుప్రభాతాలు రాసేసేసి నన్ను మీరు పూజించండి, యజధ్వం ఆరాధించండి, మహ్యం బలించ. అంతేకాదు నా ఫోటోలు పెట్టుకోండి, నా ఫోటోలు పెట్టుకుని నా విగ్రహాలు పెట్టుకుని నా కాళ్ళకి వచ్చి దండాలు పెట్టి నన్ను పూజించి నాకు చీరలు పెట్టి నాకు ఇవి చేసి నా నెత్తి మీద కిరీటాలు పెట్టి అటు భగవంతుడి వైపు అసలు ఏమీ చూడకుండా ఉంటూ ఇటువంటి పనులు చెయ్యండి. మీరు యజధ్వం ఆరాధించండి. అంతేకాదు మహ్యం బలించ, తర్వాత హరత మహ్యం, నా కోసం మీరు ఏం చేస్తారంటే బలించ,
పూజ, తర్వాత ఉపహారాలు అవన్నీ కూడా హారత సమర్పిస్తూ ఉండండి. అంటే ఏమిటి, మనం పంచపక్షి మామూలుగా ఏవో దేవుడికి ఏదో కొబ్బరికాయ కొడతాం, అరటిపండు పెడతాం, ఇవి పెడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఒక ఏమో 4 కుళ్ళు షీట్లు నారాయణ రెడ్డిలోనో పుల్లారెడ్డిలోనో కొనేసేసి ఒక 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 పెట్టేమో అక్కడ వినాయకుడికో లేకపోతే అక్కడ అమ్మవారికో అక్కడ దేవతకో ఇచ్చేసేసి ఇంకో పెట్టి పట్టుకొచ్చి ఈ ఈ మనుషులకి ఇచ్చి మీకోసం తెచ్చామండి అని అనేటువంటి సంస్కారం అనిపించుకునేటువంటి వాళ్ళు ఎవరంటే వేణుల యొక్క వంశానికి చెందినటువంటి వాళ్ళు. వాడు అంటున్నాడు అన్నమాట, నన్ను కర్మభిహి యజధ్వం ఆరాధించండి, అంతేకాదు మహ్యం బలించ హరత, నా కోసం నైవేద్యాలు సమర్పించండి. ఎందుకంటే మత్త అన్య అగ్రభుక్ స్వీ పుమాన్ కహ. మత్త అంటే నాకంటే అన్య మరొకడు, అగ్రభుక్ అగ్రపూజను అందుకునేటువంటి పుమాన్ పురుషుడు కహ ఎక్కడున్నాడయా? ఏం చెప్తారు మీరు? అన్ని దేవతా స్వరూపాలు నాలోనే ఉన్నాయి. నేను పూజలు చేస్తూ ఉంటాను, నేను హోమాలు చేసేస్తూ ఉంటాను, నేనేమో ఏదో ఇలాగ పూజ కొట్టేస్తూ అక్కడ నిలబడిపోతూ ఉంటాను. మీరు వచ్చి నాకు దండాలు పెట్టాలి కానీ ఆ రాతి బొమ్మలకి దండాలు పెడతారేమిటి అనేటువంటి భావంతో ఉంటారు చూసారా వేణులు. అటువంటి వేణుల యొక్క స్థితి చేత ఈ ప్రపంచం అంతా కూడా నిండిపోతోంది. కాబట్టి ధర్మం అనేటువంటిది ఏమిటో ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి, ఏం చెయ్యకూడదో, ఏ విధంగా మసులుకోవాలో అనేటువంటి ఆ విధానాన్ని మనకి చెప్తూ ఉంటాడు. అదేవిధంగా మనకి రాజసూయాగం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయాలి అనేటప్పటికీ అప్పుడు ఈ శిశుపాలుడు, జరాసంధుడు, దుర్యోధనుడు ఇటువంటి బ్యాచ్ అంతా కూడా ఆ కృష్ణుడు ఏమిటి, అదేమిటి, ఇదేమిటి అని చెప్పేసేసి నానా మాటలు మాట్లాడుతూ ఉంటారే. అదే లక్షణాలు ఇక్కడ కూడా ప్రజల్లో కూడా చిన్న చిన్న అంశాల్లా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత అగ్రపూజను స్వీకరించేటువంటి వాడు నేను తప్ప ఎవడున్నాడర్రా విప్రాహ, ఓ బ్రాహ్మణులరా అన్నాడు. అన్న తర్వాత అప్పుడు మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు విదురుడికి. మైత్రేయ ఉవాచ ఇత్థం విపర్యయమతి పాపీయానుత్పథంగతః అనునీయమానస్తద్యాం నచక్రే భ్రష్టమంగళ. ఇత్థం ఈ తీరులో ఈ విధంగా విపర్యయమతి భ్రాంతి చెందిని అంటే వాడి బుద్ధి అంతా పాడైపోయింది అనమాట. వాడి బుద్ధి అంతా తినగా పనిచేయటం లేదు, విపర్యయం అయిపోయింది. అంటే ఏమిటి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. నోటికి వచ్చినటువంటి కుతర్కాలు, ఆర్గ్యుమెంట్లు, పనికిరాని మాటలతోనూ చెదిరిపోయినటువంటి ఆ భ్రాంతి చెందిపోయినటువంటి బుద్ధి గలవాడు వాడు ఆ వేణుడు. పాపియాన్, అంతేకాదు పోని బుద్ధి చెడిపోయింది అంటే అన్ని పాప పనులు చేస్తున్నాడు వాడు పాపియాన్. తర్వాత ఉత్పథం, తప్పుదారి బళ్ళి పట్టేస్తున్నాడు, పాప పనులు చేస్తున్నాడు, తప్పుదారిలో నడిచేస్తూ ఉన్నాడు. తరువాత ఇంకా ఏం చేస్తున్నాడు, భ్రష్ట మంగళ, అన్నీ ఏ కార్యం ప్రతి కార్యంలోనూ ప్రతి దాంట్లోనూ దోషాలే. నశించిన భ్రష్ట మంగళ, మంగళాలంటే ఒక శుభం జరగాల్సినటువంటిది ఒక పద్ధతి, ఒక సిస్టము, దాని ప్రకారం జరగవలసినవన్నీ జరగకుండా ఏం తోస్తే అది చేసేస్తూ ప్రతిదాన్ని భ్రష్టు పట్టించేటువంటి విధంగా భ్రష్ట మంగళ. అటువంటి వాడు అంటే వాడి యొక్క గుణాలు 4 చెప్పారు మైత్రేయ మహర్షి. విపర్యయమతి, బుద్ధంతా పాడైపోయింది, వాడి విపర్యంగా పనిచేస్తోంది. దేవతలందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా శరీరంలోనే ఉన్నాడని చెప్పి ఓ ధర్మం చెప్తున్నాడు. మన ధర్మశాస్త్రం రాజు విష్ణు స్వరూపుడు అని చెప్పి ఉంది శాస్త్రం. కాబట్టి ఉన్నాడు అని చెప్తున్నాడు. యజ్ఞాలు చేయొద్దంటాడు, పూజలు చేయొద్దంటాడు, దేవాలయాలు కొట్టొద్దంటాడు, అనుష్ఠానాలు చేయొద్దంటాడు, మా చుట్టూ తిరగండి అంటాడు, మాతో ఫోటోలు తీయించుకోండి అంటూ ఉంటాడు. ఈ విధంగా చేసేస్తున్నాడు వాడు. విపర్యయ బుద్ధి, అది ఆ బుద్ధి భ్రాంతి చెందిపోయింది. పోనీ భ్రాంతి చెందింది బాగానే ఉంది, వాడు నోరు మూసుకుని వాడు పాపను వాడు ఉంటాడంటే పాపియాన్. పాప పనులన్నీ, పాప స్వభావమే పాప స్వభావం కలిగినటువంటి వాడు. ఉత్పథం, తప్పుదారిపోతున్నటువంటి వాడు. భ్రష్టమంగళ, ఈ 4 రకాలైనటువంటి గుణాలతో ఉన్నటువంటి ఆ వేణుడికి అనునీయమాన,
అనునీయంగా అనునయంగా చాలా శ్రద్ధగా చాలా మర్యాదగా మహర్షులందరూ కూడా వచ్చి చెప్పినా సరే అనునీయమాన నచ్చ చెప్పబడిన వాడైనప్పటికీ తత్ తత్యాంఛాం వాంఛాం నచక్రే వాళ్ళ యొక్క అంటే ఆ మహర్షుల యొక్క వచ్చినటువంటి ఆ పెద్ద మనుషుల యొక్క కోరికను యాంఛాం వారి కోరిక నచక్రే చేయలేదు. మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం అక్కర్లేదు పోండి అని చెప్పేసేసి లెక్క చేయలేదయ్యా వాళ్ళు, లెక్క చేయలేదు వాడు. ఇతితే అసత్కృతాస్తేన ద్విజాః పండిత్యమానినా భగ్నాయాం భవ్యయాంఛాయాం తస్మై విదుర చుక్రుధుః విదుర ఇది. ఈ విధంగా పండితమానినాః తాను పండితుడని భావించేటువంటి పండితమానుడు అంటే నేను చాలా గొప్ప పండితుడండి, నాకు అన్నీ తెలుసునండి. మనం ఏదైనా చెప్పడం ప్రారంభించామండి, అలా కాదండి అవన్నీ నాకు తెలుసండి, యూ నీడ్ నాట్ టెల్ మీ, అక్కర్లేదు, ఐనో అని అంటుండే. అలాగే మా సైంటిస్ట్ ఒక ఆయన ఉండేవాళ్ళండి, ఆయన పాపం ఐనో అన్న ఉంటే ఆయనకి అలవాటు. ఆయన ఏం చేస్తుంటాడండి, ఆయన చేసేటప్పటికి సార్ ఐఎమ్ డాక్టర్ రామారావు, ఐనో మై ఫాదర్, ఎస్ మై ఫాదర్స్ నేమ్ ఐనో నేను ఇంకా చెప్పకుండానే మై ఫాదర్స్ నేమ్ అంటే ఐనో అంటూ ఉంటాడు. అలాగా ప్రతిదీ ఐనో నాకేం చెప్పక్కర్లేదు అనేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా. వాళ్ళు గుళ్ళో పురోహితులు అవనివ్వండి, అధికారులు అవనివ్వండి, పరిపాలకులు అవనివ్వండి, ఐఏఎస్ వాళ్ళు అవని ఎవడు అవనివ్వండి, వీళ్ళందరినీ కూడా ఒకటే ఒక సెంటెన్స్, ఒకే ఒక వర్డ్ అంటారండి వాటిని, పండితమానినాః. తాను పండితుడు అనేటువంటి భావించే తేన ఆ వేణుడి చేత అసకృతాః అవమానించబడినటువంటి తే ఆ ద్విజాః బ్రాహ్మణులందరూ కూడా వచ్చినటువంటి విప్రులందరూ కూడా భవ్యయాంఛాయాం, భవ్య అంటే చాలా గొప్పదైనటువంటి వాళ్ళ కోరిక భగ్నమైపోయేటప్పటికీ తస్మై చుక్రుధుః వెంటనే వాడి మీదకి ఓ విదురా ఈ విప్రులందరికీ మహర్షులకి మునులకి వీళ్ళందరికీ కూడా చుక్రోధ చాలా కోపం వచ్చిందయ్యా వాళ్ళకి. అవమానం చేశాడు వీడు, పండితమానిన చాలా గొప్ప పండితుడు అనుకుంటున్నాడు. ఎందుకంటే విష్ణు స్వరూపం, రాజు అంటే విష్ణు స్వరూపుడు, సమస్త దేవతలు కూడా నా శరీరంలోనే ఉంటారు అనేటువంటి ఒక భ్రష్ట విపర్యమైనటువంటి మతి, ఆ బుద్ధితో ప్రవర్తించేటువంటి వాడి మీద చూసి వీళ్ళు కోపం వచ్చిందయ్యా. కోపం వచ్చిన తరువాత వాళ్ళు హన్యతామేష పాపః ప్రకృతిదారుణః జీవంచగదశావాసు కురుతే భస్మసాధ్రువం. పాపి వీడు ప్రకృతిదారుణః, ప్రకృతి ప్రకారం వాడి స్వభావం ప్రకారం చాలా దారుణమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, క్రూరుడు వీడు. అందువల్లే సాధారణంగా మానవులందరిలోనూ కూడా వాళ్ళు ఏవో మంచి పనులు చేసేస్తున్నంత మాత్రంలో, ఏదో మంచి పనులు చేస్తున్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నంత మాత్రంలో వాళ్ళల్లో క్రూరత్వం, అవమానించేటువంటి గుణం, తీసిపారేసేటువంటి గుణం, మేము చాలా గొప్పవాళ్ళం అనుకునేటువంటి గుణాలు ఇవన్నీ వాళ్ళ అంతర్గతంగా ఉంటాయి. కానీ వాళ్ళు ఏవో మామూలుగా ఏదో పూజ అంటారు, పునస్కారం అంటాడు, ఏదో అక్కడికంటాడు ఇక్కడికంటాడు, బాగున్నారా అని పలకరిస్తున్నంత మాత్రంలో వాడి స్వభావం అదే అని చెప్పి మనం బోల్తా పడకూడదు అని చెప్తుంది. దాన్నే ప్రకృతి దారుణ, స్వభావసిద్ధంగా వాడి స్వభావం దారుణం, క్రూరుడైనటువంటి ఏషః ఈ వేణుడు హన్యతాం సంహరించబడుగాక, లెట్ us kill this fellow, let him be killed అని వాళ్ళు హన్యతాం సంహరించబడుగాక అని 2 సార్లు వాళ్ళు గట్టిగా అనుకుని అసౌ జీవన్ ఆశు జగత్ ధ్రువం భస్మసాత్ కురుతే. వీడిని చంపేయాలి. ఇలా చంపకపోయినట్లయితే వీడు ఇంకా ఇంకా బతుకుంటే ఆశు వెరీ క్విక్గా, వెరీ సూన్ జగత్ ధ్రువం భస్మసాత్ కురుతే. వీడు వెంటనే చాలా వెరీ క్విక్గా వితిన్ 5 years వీడు మొత్తం జగత్తునంతటినీ కూడా ధ్రువం
చాలా డెఫినెట్గా నిశ్చయంగా బూడి చేసి పారేస్తాడు వీడు. ఇదంతా కూడా అరణ్యం చేసేస్తాడు, ఎడారి చేసేస్తాడు, మొత్తం అంతా కూడా అవినీతిమయం కింద మార్చి పారేస్తాడు. వరిచేల బదులు గంజాయిలు పనిచేస్తూ ఉంటాడు. ఈ ఈ రకరకాలైనటువంటి మద్యం షాపులు పెట్టేసేసి ప్రజల యొక్క ఆరోగ్యాలన్నీ పాడు చేసేస్తూ ఉంటాడు. ఇంకా వీడు చెయ్యనటువంటి దురాగతం, వీడు చెయ్యనటువంటి బాధ ఇంక ఏమీ లేకుండా జగత్ అంతటినీ కూడా భస్మం చేసి పారేస్తాడు వీడు. కాబట్టి వీడు ఇంకా జీవిస్తే ఇంకొకసారి కానీ వీడిని మనం ఎన్నుకుంటే మన పరిస్థితి ఏమిటి అవుతుంది? అందువల్ల హన్యతాం లెట్ దిస్ ఫెలో బి కిల్డ్ అని చెప్పేసేసి వాళ్ళు ఇంకా ఏమన్నారంటే, నాయమర్హత్య సద్వృత్తో నరదేవవరాసనం యోధి యజ్ఞపతిం విష్ణుం వినిందత్య అనపత్రపః. ఇటువంటి దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వీడు ఇంత అద్భుతమైనటువంటి, ఇంత గొప్పదైనటువంటి రాజసింహాసనానికి వీడు అర్హుడు కాడు వీడు. తర్వాత వీడు సిగ్గు విడిచి యజ్ఞేశ్వరుడైనటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే అవమానిస్తూ ఉన్నాడు, పైగా నిందిస్తూ ఉన్నాడు. ఇటు దైవదూషణ చేసేటువంటి వాడు, రథాలను తగలబెట్టించేటువంటి వాడు, దేవాలయాలు నాశనం చేసేటువంటి వాడు వీడు పనికిరాడు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా వాళ్ళు ఏమన్నారు అనేటువంటి విశేషాన్ని చూసి తర్వాత కథ ఏం జరిగింది అనేటువంటి దాంట్లో చూద్దాం.